సినిమా అయితే నేను బలవంతంగా చూడలేదు. నా ఇష్టంగానే చూసినా అన్న. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే కామెడీ అయితే మామూలుగా లేదన్న. అసలు నెక్స్ట్ లెవెల్ కామెడీ ఉంది. హే బల్వంత్ భగవాన్ని బలవంత్ చేశారు. కానీ హాయిగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్. అలాగే అది థిన్ లైనర్ ఫిల్మ్ అంటాం కదా, ఒక ప్రాపర్ థిన్ లైనర్ ఉండి ఏ మాత్రం అటు ఇటు అయినా సినిమా కామెడీ అయిపోద్ది అనమాట. సో అలా కాకుండా చాలా నీట్గా క్లైమాక్స్ ఎండింగ్ తోటి చాలా బాగా ఇచ్చి ఒక మంచి సినిమా. అంటే నరేష్ గారు ఒక ఫాదర్ రోల్లో, ఒక ఎమోషనల్ ఫాదర్ రోల్లో అండ్ ఒక కామెడీ చేస్తూ ఆయన అండ్ సుహాస్ గారు పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. అండ్ సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక మంచి కామెడీ నిజంగా అసలు వేరే లెవెల్ కామెడీ ఉంటుంది అన్న. నెక్స్ట్ లెవెల్ కామెడీతో ఉంటుంది. కానీ ఆ తండ్రి కొడుకుల మధ్యలో ఎమోషన్ సీన్స్ కానీ కామెడీ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకోటి డైరెక్టర్ గారు ఫస్ట్ టైం డైరెక్షన్ అయినా కానీ అసలు మామూలుగా తీయలేదు. నెక్స్ట్ లెవెల్ తీసిండు అన్న నిజంగా. అంటే ఈ సినిమాలో నరేష్ గారు ఉంటుంది చూడన్న, నరేష్ గారు అయితే అసలు మామూలుగా కాదన్న. అందరూ బిజినెస్ అంటారు కదా, బిజినెస్ అని నేను చెప్పేస్తాను అన్న. లోపలిది బయటికి, బయటకి లోపలిది అన్న. ఇదే బిజినెస్ అనమాట. అసలు వేరే లెవెల్ అనిపించింది సినిమా. ఇది ఒక మంచి స్టోరీ, ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. శివాని గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు మామూలుగా లేదు నిజంగా. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఓవరాల్గా సినిమా అనేది పక్కా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. ఒక మంచి కామెడీ ఉన్న సినిమా, మంచి మెసేజ్ ఉన్న సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా అన్న. మీరు అన్న ఎక్కువ కాదు కానీ నిజంగా అసలు వేరే లెవెల్ ఉన్నాయి. అవి కూడా ఒక మంచి కామెడీ ఎలిమెంట్స్ లాగా ఉన్నాయి. అవి కూడా మీరు చూడండి, మీ అందరికి చాలా బాగా అంటే చాలా బాగా నవ్వుకుంటారు థియేటర్లో. అంతే అన్న. సుహాస్ కన్నా హీరో నరేష్ గారు ఎక్కువ చేసినారు. హీరో ఆయన ఈయనని కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆడియన్స్. అన్న ప్రతి కొడుక్కి తండ్రే హీరో అంటారు కదన్న, అలానే సుహాస్కి కూడా వాళ్ళ తండ్రి నరేష్ కాబట్టి నరేష్ గారు హీరోలాగా ఉంటుంది అన్న. అంతే. థ్యాంక్ యూ. అన్నపూర్ణమ్మ గారు క్యారెక్టరైజేషన్ కూడా చివరిలో ఆవిడే మెయిన్, ఆ కథకి మెయిన్ మొత్తం అంతా ఆమె అన్నట్టుగా చూపించడం ఒకటి. సో ఎండింగ్ పార్ట్, సాంగ్స్ ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. మనకి సినిమా కావాల్సింది ఏంటంటే ఎంటర్టైన్ అవ్వడం. సో ఎంటర్టైన్మెంట్ని ప్రాపర్గా ఇచ్చారు. అండ్ ఫాదర్ సన్ బాండింగ్ ఎమోషన్ చాలా బాగా చూపించారు. అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. సో ఖచ్చితంగా థియేటర్లో ఎంటర్టైన్ అయ్యే ఫిలిం. సో మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. మనం పెట్టే డబ్బులకి ఒక 2 గంటలు 3 గంటలు వచ్చి నవ్వుకుంటే దానికంటే ఏం కావాలి. సో అలాంటి ఒక మంచి సినిమా హే బల్వంత్. సో థియేటర్కి రండి, చూడండి, ఖచ్చితంగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. అంటే ఫుల్ నేను నవ్వుకున్నాను. నేను స్టార్ట్ అండ్ నవ్వుతూనే ఉన్నా. సో నాకు అది బాగా అనిపించింది. అంటే మన సినిమాకి వెళ్ళేది ఎంటర్టైన్ అవ్వడం కోసం. సో డిఫరెంట్ స్టోరీస్ రావన్న. మీరు అసలు డిఫరెంట్ స్టోరీ అని అడగొద్దు. కొత్త స్టోరీస్ రావు. వాళ్ళు బిజినెస్ అని పెట్టి చూపించారు. ఆ బిజినెస్ ఏంటో తెలిసిన తర్వాత బిజినెస్ దగ్గర నుంచి వాళ్ళు ఎలా డ్రైవ్ అయ్యారు, సుహాస్ ఆ బిజినెస్ని ఎలా టేక్ ఓవర్ చేశాడు, ఏం జరిగిందని తెలియాలంటే సినిమా చూడాలి. బట్ బిజినెస్ గొప్ప బిజినెస్ ఏం కాదు. అండ్ కొత్త కథలేం కాదు, పాత కథే కానీ కొత్తగా చూపించారు. అంటే ఎంటర్టైన్మెంట్ వేలో కొత్తగా ఉంది. కథ, స్క్రీన్ ప్లే అంతా రొటీనే. బట్ ద నెరేటివ్ దే ప్లేట్ అది చాలా కొత్తగా అనిపించింది. అండ్ హర్షవర్ధన్ గారి క్యారెక్టర్ ఆఫ్టర్ లాంగ్ టైం మన బాబు మోహన్ గారు చేయడము అది కూడా చాలా బాగా అనిపించింది. సో ఖచ్చితంగా థియేటర్లో ఎంటర్టైన్ అవుతారు. మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు. స్టార్ట్ అండ్ మటుకు ఫుల్గా నవ్వుకుంటారు.